మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భద్రాచలం డివిజన్ దుమ్మగూడెం మండలం కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న దీపక్ మృతి చెందడం జరిగింది. నిన్న మృతి చెందాడు. అయితే 2 రోజులు సెలవు దినం రావడంతో అతను సొంత గ్రామం అయిన బండారుగూడెం వెళ్ళడానికి ఆటోలో స్నేహితులతో కలిసి బయలుదేరడం జరిగింది. ఎటబాక మండలం దగ్గర తునికి చెరువు దగ్గర యాక్సిడెంట్ అవడంతో ఆటో యాక్సిడెంట్ అవడంతో దీపక్ మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న విద్యార్థి సంఘాలు మృతికి కారకులైన వారిని శిక్షించాలని చెప్పని నిన్న డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజున భద్రాచలం ఐటీడీ ఈఓ రాహుల్ గారు పత్రికా ప్రకటన చేశారు. ఏదైతే కొత్తపల్లి ప్రిన్సిపల్ నరసింహరావుని సోకాప్ నోటీసు ఇవ్వడం జరిగింది. అలాగే వార్డెను హరికృష్ణని సస్పెండ్ చేయడం కూడా జరిగిందని చెప్పని తెలుస్తుంది. నా పేరు పృథ్వీ, పీడిఎస్యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిని. ఈరోజు భద్రాచలం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఒక విద్యార్థి మరణించడం అనేది జరిగింది. 4 విద్యార్థులు గిరిజన ఆశ్రమ పాఠశాల నుండి బయటికి వెళ్ళిపోయి ఆటోలో ప్రయాణం చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగినటువంటి సందర్భం ఇది. కాబట్టి 4 విద్యార్థులు గిరిజన ఆశ్రమ పాఠశాల నుండి పోతున్నటువంటి క్రమంలో ఎటువంటి సమాచారం లేకుండా హాస్టల్ నుండి బయటికి పోతున్నటువంటి విద్యార్థులని గుర్తించి నిలుపుదల చేయాల్సినటువంటి హెచ్ఎం బయటికి పోతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించడం మూలంగా విద్యార్థులు బయటికి పోయినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి 1000 రూపాయల శాలరీలు ఇచ్చి విద్యార్థుల కోసం, విద్యార్థుల సౌలభ్యం కోసం, వాళ్ళ రక్షణ కోసం వీళ్ళని అక్కడ పాఠ్యాంశాల బోధన కోసం పెడుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం వాళ్ళకి బాధ్యతను అప్పచెప్తే వాళ్ళ బాధ్యతను విడమర్చి వాళ్ళ ఇష్టానుసారంగా ఆశ్రమ పాఠశాలలో ఇష్టానుసారంగా ఉండడం, బయటికి వెళ్ళడం, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం, విద్యార్థులు ఎడిపోతున్నారో పరిశీలన లేకోకుండా చేస్తున్నటువంటి పరిస్థితి అన్ని ఆశ్రమ పాఠశాలల్లో ఉన్నాయి. అన్నిటితో పాటు ఇవాళ కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలలో కూడా అదే దొరికినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ పాఠశాలలో ఉన్నటువంటి హెచ్ఎం ఎవరైతే ఉన్నారో ఆ హెచ్ఎం నరసింహరావు గారు గతంలో అనేక పాఠశాలల్లో తన వైఫల్యాలు కనపడినాయి. అలాంటి విషయాలు కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి, ఐటీడీ అధికారుల దృష్టిలో ఉన్నాయి. ఆ ఐటీడీ పరిధిలో పనిచేస్తున్నటువంటి నరసింహరావు గారు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. అనేక నిర్లక్ష్య వైఖరితోని సమస్యలని ఉత్పన్నం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన గొందిగూడెంలో పనిచేసిన, చర్లలో పనిచేసిన, ఆయన ఏటీడీఓగా పనిచేసిన, ఇంకా అనేక రకాల బాధ్యతలు తీసుకొచ్చి ఆయన వైఫల్యాలు ఉన్నప్పటికీ కూడా ఆయన నెత్తిన పెట్టి ఒక నిర్లక్ష్యమైనటువంటి అధికారిగా పనిచేయడం, ఒక నిర్లక్ష్యమైనటువంటి హెచ్ఎంగా పనిచేయడం అనేది ఇవాళ ఆయన వైఫల్యాలు మనకు కనపడతా ఉన్నాయి. నా పేరు శివప్రశాంత్, పీడిఎస్ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. ఈరోజు కొత్తపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని చనిపోయాడు. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నిర్లక్ష్యం వల్లనే విద్యార్థి ఈరోజు చనిపోవడం జరిగింది. ఎందుకనంటే హాస్టల్ విద్యార్థి హెచ్ఎం ఆడే ఒకటువంటి డ్రామా ఏంటంటే హాస్టల్ గోడ దూకి వెళ్ళిపోయారని చెప్పేసి తల్లిదండ్రులకి అట్లాగే మీడియాకి సంబంధించిన ప్రజా సంఘాలకి చెప్తా ఉన్నాడు. కానీ ఆ విద్యార్థి ఒకవేళ గోడ దూకిపోయినప్పుడు కూడా విద్యార్థులకు సంబంధించిన పోతా ఉంటే అక్కడ ఉన్నటువంటి టీచర్లు కానీ హెచ్ఎం కానీ ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి పీడిఎస్ ప్రశ్నిస్తూ ఉంది. దాంతోపాటు విద్యార్థులు మాత్రం మేము గేటు ద్వారానే పోయామని చెప్పేసి విద్యార్థులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఏదేమైనా సరే ఈరోజు ఆశ్రమ పాఠశాలలో ఒక విద్యార్థి చనిపోవడం చాలా దారుణమైన పరిస్థితి. దాంతోపాటు అక్కడ పనిచేస్తున్నటువంటి హెచ్ఎం నరసింహరావు గారు గతంలో ఏటీడీఓగా పనిచేశారు. అట్లాగే గతంలో ఎల్సిరెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాలలో గర్ల్స్ హాస్టల్లో ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టాడని చెప్పేసి కూడా అనేక ఆరోపణలు, రాతలు అనేక మీడియాలలో కూడా వచ్చినప్పుడు కూడా ఆయన మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతోపాటు గొందిగూడెంలో చేసినప్పుడు కూడా అదే పరిస్థితి. హాస్టళ్లలో ఎక్కడికి వెళ్తే అక్కడ సమస్యల వలయంగా మారే పరిస్థితి కనపడతా ఉంది. డీడీ గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పున్నమ్మ గారు కనీసం హాస్టల్ విజిట్ చేసే పరిస్థితి కూడా లేదు. ఆశ్రమ పాఠశాల అని ఉన్నా కానీ సమస్య వచ్చినప్పుడు మాత్రమే హాస్టల్లో మిస్సింగో లేనుకుంటే ఏదో ఇట్లా చనిపోవడం జరిగినప్పుడు మాత్రమే హాస్టల్కి వెళ్ళి విజిట్ చేసి ఉంటుంది తప్ప ఆఫీస్కే పరిమితం అవుతోంది. ప్రజా సంఘాలు ఫోన్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు.